బిగ్ బాస్ హిస్టరీలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 8 మంది సామాన్యులకు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి టాప్ మోస్ట్ సెలబ్రిటీలతో పోటీ పడే అద్భుతమైన అవకాశాన్ని బిగ్ బాస్ టీం అందించిన సంగతి తెలిసిందే. అందుకోసం ప్రత్యేకంగా ఒక అప్లికేషన్ని మొదలు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తును స్వీకరించారు. మొత్తం మీద 200 మందిని ఎంచుకుంటారని, అందులో వివిధ రకాల పోటీలను నిర్వహిస్తూ ఫిల్టర్ చేసి చివరికి 8 మందిని బిగ్ బాస్ 9 హౌస్లోకి పంపుతారని చెప్పుకొచ్చారు. ఈ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందట. ఇక కేవలం 20 మంది మిగిలారట. వీళ్లకు అగ్ని పరీక్ష నిర్వహించి కేవలం 8 మందిని ఎంచుకుంటారు. ఈ అగ్ని పరీక్ష ప్రోగ్రాంలో వివిధ గేమ్స్ నిర్వహించి గెలిచిన వాళ్ళని తీసుకుంటారట. త్వరలోనే ఈ స్పెషల్ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రోమోని విడుదల చేయనుందని బిగ్ బాస్ టీం. అయితే ఈ ప్రోగ్రాం టీవీలో కూడా టెలికాస్ట్ అవుతుందా, లేకపోతే కేవలం జియో హాట్స్టార్లో మాత్రమే చూడాలా అనేది తెలియాల్సి ఉంది. ఈ ప్రోగ్రాంకి హోస్ట్గా శ్రీముఖి వ్యవహరించబోతుంది. అదేవిధంగా శివబాలాజీ, కౌశల్, బిందు మాధవి, శివాజీ వంటి వారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు. వీళ్లే బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టబోయి 8 మంది కంటెస్టెంట్ని ఎంపిక చేస్తారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయట. ముందుగా సీజన్ 5 నుండి సన్నీని, అదేవిధంగా సీజన్ 4 టైటిల్ విన్నర్ అభిజిత్ని సంప్రదించారట. వీళ్ళిద్దరి అందుబాటులో లేకపోవడంతో వాళ్ళ స్థానంలోకి బిందు మాధవి, శివ బాలాజీ వచ్చారు. మరి ఈ ప్రోగ్రాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అయితే సామాన్యుల ఎంపిక విషయంలో చిన్నపాటి కాంట్రవర్సీ దాగుంది. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక రేంజ్లో మారుమోగిపోయిన పేరు అలేఖ్య చిట్టి పికిల్స్. కస్టమర్స్తో బూతులు మాట్లాడి ఆ అక్కా చెల్లెలు ఓవర్ నైట్ స్టార్స్గా మారిపోయారు. వీరిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతున్నారంటూ చాలా కాలం నుండి ఒక రూమర్ వినిపిస్తుంది. కానీ బిగ్ బాస్ టీం ఇప్పటికే ఎంపిక చేసి పెట్టారట. వీళ్ళు సామాన్యులు ఏంటి, అదేవిధంగా సామాన్యుల కేటగిరీలోకి ప్రముఖ టిక్ టాక్ సెలబ్రిటీలు ఉప్పల్ బాలుని సామాన్యుల కేటగిరీలోనే ఎంచుకుంటారట. గతంలో పల్లవి ప్రశాంత్, ఆదిరెడ్డి వంటి వాళ్ళు ఎలాంటి సామాన్యుల్లో వీళ్ళు కూడా అలాంటి సామాన్యులే అన్నమాట. ఈ మాత్రం దానికి ఇంత పెద్ద ప్రక్రియ ఎందుకు, నేరుగా వాళ్ళని ఎంచుకోవాల్సింది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మండిపడుతున్నారు. ప్రోమోలో బిగ్ బాస్ సీజన్ 9లో అడుగు పెట్టడానికి అగ్ని పరీక్షను ఎదుర్కోబోతున్న వాళ్ళలో కొంతమందిని చూపించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే వాళ్ళు పేరుకు మాత్రమే కామన్ మ్యాన్, కానీ వాళ్ళంతా పాపులర్ సెలబ్రిటీలు కావడం విశేషం. సోషల్ మీడియా సెలబ్రిటీలు, యూట్యూబర్లు కూడా కనిపిస్తున్నారు. వాళ్ళు కూడా అప్లై చేసి ఉంటారులే, అందుకే చూపిస్తున్నారని అనుకోవచ్చు. అందులో టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది. ఆమె ఎవరో కాదు, రేఖా బోస్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫాలోవర్స్ని పెంచుకుంటున్న ఈ వైజాగ్ పాప దామిని విల్లా రంగేలా, కళ్యాణ తస్మై నమః వంటి చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే బీచ్లో బట్టలిప్పి పరుగు పెడతా అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి సంచలనమైంది ఈ జన సైనికురాలు. ఇక టాలీవుడ్తో తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వడం లేదంటూ సందర్భంగా వచ్చిన ప్రతిసారి వాయిస్ గట్టిగా వినిపిస్తూ ఉంటుంది ఈ భామ. ఇక పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అయిన ఈమె జగన్ అభిమానుల్ని గుచ్చుతూ పోస్టులు కూడా పెడుతుంటుంది. గత ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం కూడా చేసింది. నిజానికి ఈమె గత సీజన్లోనే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాల్సింది. ఏ కన్నడో అయితే ఛాన్స్ ఇచ్చేవారేమో, కానీ తెలుగు అమ్మాయి, పైగా వైజాగ్ అమ్మాయి కావడంతో ఫోన్ కాల్స్ తర్వాత పీకి పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన సీజన్ 9 వీడియోలో చూస్తే ఈమె దర్శనం ఇవ్వడంతో అగ్ని పరీక్షను ఎదుర్కోబోయే వాళ్ళలో ఈమె ఉండటం ఖాయంగా కనిపిస్తుంది.